పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో అక్షర దోషాలతో ఇప్పుడు నెట్టింట నవ్వులు పోలయ్యింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశానికి ప్రధాని షరీఫ్ అమెరికా పర్యటన కోసం ఈ ప్రకటన విడుదలైంది. అందులో టైటిల్ ఏముందంటే ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంది. కానీ దాన్ని మనం యునైటెడ్ అమెరికాకు బదులుగా యునైట్స్ అమెరికాస్ అనే తప్పులున్నాయి. అయితే ఈ పొరపాట్లను గుర్తించిన నెటిజన్లు పాకిస్తాన్ సోషల్ మీడియా పొరపాట్లపై వ్యంగ్యంగా స్పందించారు. అయితే పాకిస్తాన్ కు ఇలాంటి పొరపాట్లు అనేవి కొత్త ఏమి కాదు. గత సంవత్సరం కూడా ఇజ్రాయెల్ దాడులపై షహబాజ్ షరీఫ్ ఐ కండెమ్ ద అటాక్ అని అనుకున్న ఐ కొండోమ్ ద అటాక్ అని తప్పుగా పలికాడు. అయితే ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశం పాల్గొనేందుకు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గురువారం వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. ఇది ఆయన అధికారిక అమెరికా పర్యటన. షరీఫ్ తో పాటు ఉప ప్రధాని ఇసాక్ దార్, అలాగే ఆర్థిక మంత్రి ఔరంగజేబ్, సమాచార మంత్రి అత్తావుల్లా, అలాగే ప్రధాన ప్రత్యేక సహాయకుడు తారిక్ ఈ ప్రతినిధుల బృందం అక్కడికి చేరుకున్నారు. అయితే షరీఫ్ శుక్రవారం వాషింగ్టన్ లో బోర్డ్ ఆఫ్ పీస్ సెషన్ లో పాల్గొని సీనియర్ అమెరికా అధికారులతో చర్చిస్తారు. ప్రధాని కార్యాలయం ప్రకారం ఆయన అమెరికా నాయకత్వంతో పాటు ఇతర దేశాల ప్రతినిధులతో సమావేశమవుతారు. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఖతార్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ వంటి 8 ముస్లిం మెజారిటీ దేశాల్లో ఈ సమావేశంలో పాల్గొంటాయని అంచనా.